ఈరోజు కోర్మా గ్రామానికి రావడం జరిగింది. ఈ కోర్మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు భారతదేశంలో 200 సంవత్సరాల క్రితం గ్రామీణ జీవన విధానం ఏ విధంగా అయితే ఉండేదో అలాంటి జీవన విధానం అనేది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ వీడియో మీరు చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే భారతదేశంలో 200 సంవత్సరాల క్రితం జీవన విధానం ఎలా ఉండేది అన్నది మనం చూడవచ్చు. ఆధునిక ప్రపంచానికి, టెక్నాలజీకి, ఒత్తిడులకి దూరంగా ప్రశాంతవంతమైనటువంటి జీవితం కొనసాగిస్తున్నటువంటి ఈ కోర్మా గ్రామ ప్రజలు మీరు గమనించినట్లయితే సొంతంగా వాళ్ళకి కావలసినవి వాళ్ళే తయారు చేసుకుంటూ ఎటువంటి కరెంటు సౌకర్యం లేకుండా చక్కగా జీవిస్తూ ఆనందంగా ఉంటున్నారు. అలాంటి జీవితంలోకి మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ గ్రామానికి వెళ్ళవచ్చు. ఈ గ్రామంలో ఉండటానికి ఎటువంటి డబ్బులు అవసరం లేదు, కేవలం ఉండాలనే కోరిక ఉంటే చాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హరే కృష్ణ. హరే కృష్ణ. విశాఖపట్నం. విశాఖపట్నం. ఇది ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 3 years. ఇక్కడ ఎటువంటి అంటే నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఇలా నేర్చుకోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ గ్రంథాలు మొత్తం వేదాలు, భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి, భగవంతుని శ్రవణం, కీర్తనం, వాటి గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మేము డైరెక్ట్ వేదాలు నేర్చుకోము. అంటే వేదాలు అనంతమైనవి, దాని యొక్క సారాన్ని వ్యాసుడు రచించారనమాట. భాగవతం, భగవద్గీత అలా మొత్తం. ఇక్కడ ఉండడం వల్ల ఏమనిపిస్తుంది? ఇక్కడ మీరు ఉండడం వల్ల ఇంటి దగ్గర ఉండకంటే ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇక్కడ భగవంతుని భక్తుల సాంగత్యంలో, భగవంతుని యొక్క భక్తి సేవలో నియముక్తం, ఎల్లప్పుడూ నియుక్తమై ఉండొచ్చు. బయటకు వెళ్తే ఏమి ఉండవు. మరి మీ అమ్మగారు, నాన్నగారు వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారా? అంటే మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడైనా? ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు? భగవద్గీత డైలీ శ్లోకాలు అన్ని నేర్పిస్తారు. మరి ఇక్కడ కరెంటు ఇలాంటివి లేవు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆటి నుంచి దూరం అంటే ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది సైట్స్ రకరకాలు వస్తాయి. అంటే ఆధునికంగా దూరంలో ప్రశాంతంగా ఉంటుంది. పూర్వం అట్లే ఉండేవారు. అంటే చీకటి పడే వరకు పొలాలు పూర్తి చేసుకొని చీకటి అయిన తర్వాత మీరు రోజు తెల్లవారి లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేమి చేస్తుంటారు? పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేస్తాం. 3:30 అప్పుడు లేచి స్నానం చేస్తాం. తర్వాత 4:30 ఆరతి ఉంటుంది. 5 వరకు, 5 నుంచి మళ్ళీ 6:30 వరకు జపం చేస్తాం. జపం అయిన తర్వాత 6:30 నుంచి 7 వరకు గురు పూజ ఉంటుంది. గురు పూజ తర్వాత మళ్ళా శ్లోక పారాయణం ఉంటుంది 7 నుంచి 8 వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, క్యాంప్ నడుస్తుంది కాబట్టి 7 నుంచి 8 వరకు శ్లోక పారాయణ, శ్లోకాలు నేర్పిస్తారు. దాని తర్వాత 8 నుంచి 8:30, 9 వరకు ప్రసాదం ఉంటుంది. ప్రసాదం తీసుకుంటాం. అది బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని దాని తర్వాత 9 నుంచి 12, 11 వరకు సేవలు ఉంటాయి. సేవలు పెద్దవాళ్ళకైతే అలా 11:30 నుంచి 12 వరకు గురు పాఠశాల అవుతుంది. అలా తర్వాత 12 నుంచి 1 గంట వరకు పడుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, స్నానం చేయడం చేసుకుంటారు. 1 గంట నుంచి 1 గంట 2 వరకు ప్రశాంతి, లంచ్ ప్రశాంతి. అలా 2 నుంచి అలా 5:30 వరకు, 5:30 వరకు సేవలు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ 6:30కి గురు పూజ, గౌరారతి ఉంటుంది. గౌరారతి తర్వాత మళ్ళీ ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత పడుకుంటారు, తినేసి పడుకుంటారు అంతే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రహ్లాద్, విశాఖపట్నం. ప్రహ్లాద. ఓకే, థ్యాంక్ యూ. విశాఖపట్నానికి చెందినటువంటి ప్రహ్లాద అత్యంత తక్కువ వయస్సులోనే తన ఇంటికి దూరంగా, నేటి సమాజానికి దూరంగా పురాతన పద్ధతుల్లో అతను జీవించడం అనేది అతని మాటల్లోనే విన్నాము. అదేవిధంగా అతను ఎంతో కాన్ఫిడెంట్గా అతను మాటలు వింటే మనకి ఇక్కడ ఉండే విధానం ఏమిటి అన్నది అర్థమవుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రామంలో చిన్న చిన్న పిల్లలు వచ్చి కూడా ఇక్కడ ఉండి వాళ్ళు
జీవనం అనేది కొనసాగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఒక కొటేషన్ని గమనించినట్టయితే, ప్రియమైన ప్రజలారా, సమస్యలతో నిండి ఉన్న ప్రస్తుత ఆధునిక సమాజానికి ఒకే ఒక పరిష్కార మార్గం ప్రాచీన భారత జీవన విధానాన్ని పాటించడం అనే కొటేషన్ ఉంది. మీరు చూసారు కదా. అంటే ప్రాచీన భారత జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేది మళ్ళీ ఇక్కడ ఈ గ్రామంలో మనము చూడడం అనేది జరుగుతుంది. కోర్మా గ్రామంలో ఎవరైతే జీవించాలనుకుంటున్నారో, అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తూ దేవుడి పైన ధ్యాస ఉంటూ ఆధునిక వస్తువులు లేకుండా సాధారణమైనటువంటి జీవితం, అంటే విద్యుత్తు మొదలగునటువంటి టెక్నాలజీ లేకుండా జీవించాలి అనుకుంటే ముందుగా ఈ గ్రామానికి వచ్చి సంప్రదించినట్లయితే మీరు తాత్కాలికంగా కానీ లేకపోతే శాశ్వతంగా కానీ జీవించాలనుకుంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఇక్కడ అన్ని రకాల వస్తువులు కల్పించడం అనేది జరుగుతుంది. అంటే శాశ్వతంగా ఉండాలి అనుకునే వారికి కొంత సమయం ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుందట. ఆ సమయం అనేది పూర్తయిన తర్వాత శాశ్వతంగా ఉండడానికి అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి విద్యుత్తు మెకానిజం లేకుండా జీవించాలంటే కొంత అలవాటు అనేది ఉండాలి. ఇక్కడ గురుకులంలో విద్యను నేర్చుకునే వారికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం మొదలగునటువంటి లాంగ్వేజ్లను నేర్పించడమే కాకుండా వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి వృత్తిలో వీళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఆసక్తి ఉన్నటువంటి వృత్తిలో శిక్షణ ఇస్తారు అంటే, ఇక్కడ ఎవరైతే ఈ గ్రామంలో జీవిస్తూ ఉన్నారో వీళ్ళందరూ డబ్బులు వినియోగించకుండా జీవితం అనేది కొనసాగించాలంటే వీళ్ళకి కావలసినటువంటి ఆహారము, వస్త్రధారణకు సంబంధించినటువంటి బట్టలు మొదలగినటువంటివి అన్నీ కూడా వీళ్ళే స్వతంత్రంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే రాధాకృష్ణుడి యొక్క మందిరం అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అతిథి గృహాలు, గృహస్థ కుటీరములు, ప్రకృతి వ్యవసాయము, ఎద్దులతో నీటిపారుదల మొదలగునటువంటి డైరెక్షన్ బోర్డులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడంతా పురాతన పద్ధతుల్లో ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. నీటిపారుదల తీసుకునే ఎద్దులతో నీటిపారుదల ఇక్కడ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చెరువు గట్టుల పైన ఆ రోడ్డుకి ఇరువైపులా వివిధ రకాల మొక్కల్ని నాటారు. మీరు ఇక్కడ గమనించవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే అక్కడ వసతి గృహాలు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఈ వసతి గృహాల నిర్మాణం అనేది కూడా అత్యంత పురాతనమైనటువంటి పద్ధతుల్లో, అంటే మట్టి, సున్నము మొదలగునవి మిశ్రమంతో వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది నిర్మించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఎటువంటి సిమెంట్ కానీ ఐరన్ కానీ ఉపయోగించడం అనేది జరగదు. అత్యంత పురాతన పద్ధతుల్లోన ఇళ్ల నిర్మాణం అనేది నిర్మించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అనేది చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం అనేది మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు స్వతంత్రంగా ఇక్కడ వ్యవసాయం అనేది కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు, కాయగూరలు మొదలగునటువంటివి పురాతన పద్ధతుల్లో, సేంద్రియ పద్ధతుల్లో వీళ్ళు వ్యవసాయం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం అనేది ఇక్కడ చేయడము జరుగుతుంది. ఎవరికి ఏ వృత్తిపైన అయితే ఆసక్తి ఉంటుందో ఆ వృత్తిని ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మట్టితో ఇక్కడ ప్రమిదలను కూడా వాళ్ళే తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. కోర్మా గ్రామంలో ఉన్నటువంటి వర్ణాశ్రమ కళాశాలకు ఇప్పుడు వెళ్తున్నాం. వర్ణాశ్రమ కళాశాల పరిధిలో చేనేత మగ్గము, ఆయుర్వేదిక మొక్కలు, సంకీర్తన భవనము మొదలగునటువంటి నిర్మాణాలు అనేవి ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ వర్ణాశ్రమ కళాశాలలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఉంటుంది. ఉదయం 3:30 నిద్ర లేవవలసి ఉంటుంది. మళ్ళీ రాత్రి 8:30 వరకు ఈ షెడ్యూల్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళ రెస్ట్ టైం అనేది రాత్రి 8:30 నుంచి మరలా ఉదయము 3:30 వరకు వీళ్ళ యొక్క రెస్ట్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కళాశాల, వర్ణాశ్రమ కళాశాల యొక్క పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు. ఈ కోర్మా గ్రామంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వస్త్రాలు ఈ చేనేత మగ్గం ద్వారా వీళ్ళు నేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో సంకీర్తన భవనము, అలాగే కోర్మా గ్రామానికి సంబంధించినటువంటి ప్రచార కార్యాలయం వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో కానీ పర్యాటక ప్రదేశంతో కానీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.